అయితే చూసారుగా, మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే లిరిక్స్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ ఫొటోస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లిరిక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేశారంటే మనకైతే కొన్ని టెక్స్ట్ అయితే చూపిస్తుందిగా, ఆ టెక్స్ట్లోకి వచ్చి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంకా చూడండి వివాల్ ఫొటోస్ అని ఫాంట్స్ అని చెప్పేసి అయితే ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఫాంట్ మీకు కావాలంటే నేను డెఫినెట్గా అయితే టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫాంట్ అయితే ఈ విధంగా అయితే ఇంపోర్ట్ చేసుకోండి, మనకైతే వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు అయితే అప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇలా అయితే స్క్రోల్ చేశారంటే మళ్ళీ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఓపెన్ చేశారంటే మీకైతే ఈ టైప్లో అయితే వస్తుంది. అంటే మనకైతే ఫాంట్స్ అనేది కరెక్ట్గా అయితే అన్నిటికైతే ఫాంట్స్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫీల్ అని చెప్పేసి ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి వైట్ స్టార్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి, అంటే మీడియా మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి ఫోటో అయితే ఈ విధంగా అయితే కరెక్ట్గా పెట్టుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక చూడండి ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ వై అని చెప్పేసి ఉంటుందిగా, ఈ వై మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే పైకి ఇలా అయితే మీరైతే చేసుకోండి. మనకి టోటల్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఇంకా చూడండి ఇక్కడ పెట్టి మళ్ళీ పేస్ట్ లేయర్ ఎక్కువ అయిపోతే ట్రిమ్ చేసుకోండి, ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసి మళ్ళీ ఒక ప్లేస్ వదిలేసి ఈ విధంగా అయితే ఫోటో గ్యాప్ ఇచ్చి మొత్తం అయితే మీరైతే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే స్పేస్ ఇచ్చేయండి, ఒక్కొక్క ఫోటోకి అయితే స్పేస్ ఇచ్చేసి మీరైతే ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసుకోండి, మళ్ళీ ఇంకోసారి స్పేసు ఎక్స్టెన్షన్ పార్ట్ కట్, ఇలా అయితే దీని అయితే ఎక్స్టెండ్ చేసుకోండి, ఒకవేళ తక్కువ అయితే ఎక్స్టెండ్. ఇంకా చూడండి ఒక్కొక్క ఫోటోకి అయితే మనమైతే స్పేస్ అయితే ఇచ్చేసాంగా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఫోటో తీసుకున్నాం, ఇంకా చూడండి ఫస్ట్ ఫోటో ఇది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో తీసుకొని ఇంకా చూడండి కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మనం గ్యాప్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడైతే టోటల్ అయితే ఫిల్ చేసేయండి, తక్కువ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఇలా అయితే టోటల్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. దీని తర్వాత మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎందులో కన్ఫ్యూజ్ అవుతారంటే మ్యాక్సిమం మీరు ఫొటోస్ చేంజ్ చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి అయితే ఈ 2 ఫొటోస్ వదిలేయండి. నెక్స్ట్ థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఫోటో యాడ్ ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ఫోటో ఇలా పైన కింద అలానే ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాబ్లం లేకపోతే మీరైతే కంటిన్యూగా యాడ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ వరుసగా అయితే ఫొటోస్ అయితే ఆ ఫొటోస్ ఉండకుండా మీరైతే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి, సరిపడుస్తుంది. ఇక్కడ చూడండి నేనైతే టోటల్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకైతే పక్కన స్క్రోల్ చేస్తుంటే ఫొటోస్ వస్తూనే ఉంటాయి, ఈ జస్ట్ మీరు ఆ ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ స్పేస్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే మీరైతే టోటల్ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి. మనకైతే టైం అయితే ఎక్కువ అయితే నేనైతే మ్యాక్సిమం ఆఫ్ చేసి ఉండేవాడిని, అంటే ఫుల్గా చెప్పకుండా. మరీ అంత లెంత్ ఉండదు కాబట్టి నేనైతే మీకైతే ఫుల్గా చెప్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైనా చాలామంది అంత ఫుల్ వర్క్ చూడరు కాబట్టి. ఇక చూడండి టోటల్ ఈ విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఇక చూడండి మనకైతే ఫొటోస్ పర్ఫెక్ట్గా వస్తున్నాయో లేదో అయితే ఇంకోసారి చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ ఈ విధంగా మ్యాక్సిమం మీరు పెట్టిన ఫొటోసే మళ్ళీ పెట్టినా సరే బ్లాక్ అండ్ వైట్ కాబట్టి అంతగా తెలుసుకోలేరు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు నచ్చినట్టుగా అయితే పెట్టుకోవచ్చు ఫొటోస్ అయితే. ఈ విధంగా మొత్తం సెట్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.